Hello everyone. So in this particular video, I would like to discuss an approach to Indian economy with special reference to TSPSC Group 1, Group 2, SI and other state level and central level competitive examination. So coming to Indian economy part, so most of the competitive aspirants feel that the questions related to this particular subject is somewhat difficult to attempt. Okay, so that's the reason many of the competitive aspirants just they leave the questions in the general studies paper of many competitive examinations. So one thing here every competitive aspirant need to remember is that if you focus upon the concepts related to Indian economy and if you revise the concepts of Indian economy in a nice manner, then you can able to score a good number of marks in an Indian economy of any competitive examination. And చాలా మంది అనుకుంటారు ఇండియన్ ఎకానమీ చాలా టఫ్ అని అండ్ ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయని, సో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటి అంటే ప్రాపర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయలేకపోతున్నారు. బట్ కమింగ్ టు ది ఎకానమీ పార్ట్, ఇట్ ఈస్ వెరీ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, ఒక లేమన్ అండర్స్టాండింగ్ నుంచి మొదలు పెడితే ఒక ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వరకు కూడా ఈ ఎకానమీ అనేది చాలా చాలా ఈజీ. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఐ వుడ్ లైక్ టు discuss Indian economy and important topics, okay, which were related to every competitive examinations. Okay, so ఒక్కసారి కనుక ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ కనుక చూస్తే, ఇఫ్ యూ కన్సిడర్ TSPSC గ్రూప్ 1 దాంట్లో ఒక 150 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక మెయిన్స్ పేపర్ ఉంది అండ్ ప్రిలిమ్స్లో కూడా ఒక 20-30% ఆఫ్ ద టోటల్ వెయిటేజ్ ఆఫ్ ద పేపర్ consists of only Indian economy. Then if you consider group 2 of TSPSC, same అందులో కూడా ఒక 150 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ మొత్తం కూడా ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పైన ఉంది. సో అందులో తెలంగాణకి రిలేటెడ్ ఎకానమీ కూడా ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా సో ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ వర్ రిలేటెడ్ టు ఎకానమీ వేర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ పర్టికులర్ పేపర్. సో నాట్ ఓన్లీ SI or other central level exams just like SSC కానీ or any other exams just like RRB, NTPC, ప్రతి దాంట్లో జనరల్ స్టడీస్లో ఇండియన్ ఎకానమీకి ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి if you try to focus upon the topics, okay, if you try to focus upon the subject and concepts, then it is very easy to crack the economy bits in any competitive examination. Okay, so one thing I would like to remember you that every exam is all about getting clarity through the concepts మీద క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎవ్రీ ఎగ్జామ్లో మనం ప్రతి ఒక్క దాంట్లో సో వీ కెన్ గెట్ సక్సెస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్లారిటీ అనేది దేనికి రిలేట్ అయి ఉంటుందంటే వెన్ యూ ఫోకస్ అపాన్ గెటింగ్ ద లాజికల్ స్టడీ. ఓకే, ఒక లాజికల్ స్టడీ మన దగ్గర ఉంటే దెన్ యూ కెన్ గెట్ సమ్ క్లారిటీ అండ్ ఆ క్లారిటీతో కనుక మీరు కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే కనుక దెన్ యూ కెన్ రిలేట్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ అండ్ ఇఫ్ యూ అప్లై దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ దెన్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీలో అసలు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ మనకి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ టాపిక్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఆ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ అడుగుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫైన్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ ఓకే ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే వీ హ్యావ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మనకున్నటువంటి ఒక మేజర్ టాపిక్ ఏంటి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఫస్ట్ హియర్ ఎనీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ షుడ్ నో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద గ్రోత్ ఈస్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై డెవలప్మెంట్, అసలు గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ద కాన్సెప్చువల్ మెథడ్స్ విచ్ వర్ ప్రిస్క్రైబ్డ్ బై అన్ ఇంటలెక్చువల్స్ ఆర్ విచ్ వర్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సెవరల్ ఎకానమిస్ట్లీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి మన ఇండియా పర్స్పెక్టివ్లో ఏమన్నారు అనే విషయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ హియర్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫస్ట్ అంతకంటే ముందు హియర్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ద జనరల్ బేసిక్ థింగ్స్. ఓకే, వాట్ ఈస్ ఎకనామిక్స్ అనే దానిపైన మనకి క్లారిటీ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఫర్ అవర్ నాలెడ్జ్ సేక్, ఓకే, ఫర్ అవర్ జనరల్ నాలెడ్జ్ సేక్ ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. దెన్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్స్ వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ఈస్ నేషనల్ ఇన్కమ్. National income topic is very very important to any competitive examination with reference to an Indian economy. Okay, so ikkada mana national income gurinchi manam chadinappudu, okay, here we need to understand what is national income of a country and how this national income will be calculated and what are the factors of national income and what is GDP, that is gross domestic product ante enti,
గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పైన మనకి క్లారిటీ ఉండాలి. అండ్ దాంట్లో మనం తీసుకునేటువంటి కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఆర్ అట్ ద సేమ్ టైం దాని యొక్క అప్లికేషన్ మీద మనకి క్లారిటీ ఉండాలి. సో ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ అపాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నేషనల్ ఇన్కమ్ ఈస్ and what are the factors or the calculations of national income and what are the different price strategies in which the national income will be considered. ఇప్పుడు మన national income of a country అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాం, NNP at factor cost is nothing but country's national income. ఇండియాలో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్. సో ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అసలు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అసలు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని ఎలా అంటాం అనేది మనకి ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేషనల్ ఇన్కమ్ తెలిసినట్లయితే దెన్ వీ కెన్ ఏబుల్ టు గెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి అండ్ ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ ఏంటి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనం ఎలా జనరేట్ చేస్తాం అండ్ హౌ వీ క్యాలిక్యులేట్ దిస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ నేషనల్ ఇన్కమ్. కంపల్సరీగా నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్కి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ద ఆస్పిరెంట్స్ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అపాన్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, సో మన ఇండియా లాంటి కంట్రీలో మనకున్నటువంటి ఏపెక్స్ బ్యాంక్, ఒక సెంట్రల్ బ్యాంక్ అని దేని పిలుస్తున్నాం మనం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్యాంక్ని మనం వీఆర్ కాలింగ్ ఇట్ as the Central Bank of India or an apex institution which is related to the Indian banking system. సో ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ వెన్ ద బ్యాంక్స్ బీన్ నేషనలైజ్డ్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా పెరిగింది అండ్ the importance of Indian banking system with reference to the world banking system is also very important, and what were the strategies which were being implemented by RBI in order to generate the income or in order to be a part of development of India. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో టోటల్గా ఆర్బీఐని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ కింద ఫంక్షన్ అయ్యేటువంటి కొన్ని బ్యాంక్స్ అండ్ దాని కింద ఉన్నటువంటి కొన్ని షెడ్యూల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ బ్యాంక్స్ ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, వాటి మధ్యలో మనకి డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాంకింగ్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఇంకొక టాపిక్ దానికి రిలేటెడ్గా మనం రాసుకున్నాం విచ్ ఈస్ నథింగ్ బట్ మానిటరీ పాలసీ. ఓకే, సో మానిటరీ పాలసీ will be formulated by Reserve Bank of India. Monetary policy is nothing but it's a policy or a scheme which will be generated or formulated by RBI in order to make some banking operations in the country. Okay, దానికి సంబంధించినటువంటి మానిటరీ పాలసీలో విల్ బి హ్యావింగ్ సమ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ రేట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ అంటే ప్రతి ఇయర్కి ఒక 2 to 3 times వాళ్ళు బ్యాంకింగ్ రేట్స్ని కానీ మానిటరీ పాలసీని కానీ ఆర్బీఐ అనేది ఫార్ములేట్ చేస్తుంది సో దట్ ఇట్ విల్ బి గివింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు గివ్ ఇట్ అసెంట్. ఓకే, సో ఇన్ ఆర్డర్ to improve the economy system in India, in order to improve the banking system in India, this monetary policy is very very important to us. So the aspirants need to focus upon this monetary policy and banking rates, repo rate ante enti, reverse repo rate ante enti, cash reserve ratio ante enti, statutory liquidity ratio ante enti. Okay, so వీటన్నిటి పైన ఓకే అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి కరెంట్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఓకే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కరెంట్ రేట్స్ ఎంత ఉన్నాయి అనే దాని గురించి సో క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ స్టాక్ మార్కెట్స్. బ్యాంకింగ్కి ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడితే స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి దాంట్లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బి డీలింగ్ విత్ 2 ఇంపార్టెంట్ మార్కెట్స్. ఒకటి మనీ మార్కెట్ అంటాం, ఇంకొకటి క్యాపిటల్ మార్కెట్ అంటాం. సో యూ నీడ్ టు ఫోకస్ అపాన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద మనీ మార్కెట్ ఈస్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి and what are the differences between money market and capital market. Okay, and మన ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్స్ని ఓకే దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని మానిటరైజ్ చేసేటువంటి బాడీ ఏంటి, మన ఇండియాలో స్టాక్ మార్కెట్స్ని ఓకే మానిటర్ చేసేటువంటి బాడీ ఏంటి, సెబీ. సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, మనకి బాంబేలో ఉంది. ఓకే, ముంబైలో సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అంటే ఏంటి, వెన్ యూ టేక్ అప్ దిస్ పర్టికులర్ టాపిక్ దానికి రిలేట్ అయినటువంటి ప్రతి ఒక్క టాపిక్ అండ్ దానికి రిలేట్ అయినటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద మనకి ఐడియా ఉండాలి. అండ్ దాన్ని రెగ్యులరైజ్ చేసే బాడీ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఓకే అవన్నిటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫిస్కల్ పాలసీ విచ్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ పబ్లిక్ పాలసీ. ఓకే, మరి ఫిస్కల్ పాలసీని ఓకే ఎవరు రిలీజ్ చేస్తారు ఆర్ హూ విల్ ఫార్ములేట్ దిస్ ఫిస్కల్ పాలసీ?
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్ములేట్ చేసే పాలసీని మనం ఫిజికల్ పాలసీ అంటే, ఆర్బీఐ ఫార్ములేట్ చేసే పాలసీని మనం ఏమని పిలిచాం ఇంతకుముందు, మానిటరీ పాలసీ అని పిలిచాం. ఓకే, సో ఇక్కడ ఏంటి మానిటరీ పాలసీ అనేది బ్యాంకింగ్ సిస్టమ్, ఓకే, ఇండియన్ ఎకానమీలోని మనీ గురించి కానీ బ్యాంకింగ్ గురించి కానీ డీల్ చేస్తే, ఇక్కడ ఫిజికల్ పాలసీ అనేది ద ఫ్లో ఆఫ్ బడ్జెట్ గురించి అండ్ ఫ్లో ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ బడ్జెట్స్ గురించి, మన ఇండియాలో ఉన్నటువంటి టాక్సేషన్ గురించి కానీ వాటన్నిటి గురించి కూడా ఈ ఫిజికల్ పాలసీ అనేది డీల్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద పాలసీ విచ్ విల్ బి జనరేటెడ్ ఆర్ ఫార్ములేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ India in order to look after how the budget flows and how the revenue receipts and capital receipts will be generated, and ఈ calculations అన్ని కూడా చూసుకునేది ఫిజికల్ పాలసీలో. ఫిజికల్ పాలసీలో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా విల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ అపాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ గురించి మనం మాట్లాడతాం, టాక్సేషన్ గురించి మనకి ఫోకస్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు ఫోకస్ మోర్ అపాన్ ఎవ్రీ ఇయర్ బడ్జెటింగ్. ప్రతి ఒక్క ఇయర్ యొక్క బడ్జెట్ పాలసీస్ గురించి కూడా మనం డీటెయిల్గా స్టడీ చేయాలి. ఓకే, టాక్సేషన్లో మనకి డిఫరెంట్ టాక్సేషన్స్ ఉన్నాయి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ రూల్స్ అని, ఓకే, GARR అని, చాలా టాక్సేషన్ పాలసీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఫిజికల్ పాలసీ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇన్ఫ్లేషన్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ టాపిక్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చదివే ముందు ఫస్ట్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్ఫ్లేషన్ ఈజ్. అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఎలాంటి సిచ్యువేషన్, అది ఎందువల్ల కాజ్ అవుతుంది, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు నీడ్ టు టేక్ ఆర్ టు రెగ్యులేట్ ది ఇన్ఫ్లేషన్, and what are the types of inflation that we have. We have cost push inflation, demand pull inflation undi manaki. Okay, and at the same time we have different stages of inflation. Okay, inflation antam, disinflation antam, okay, reflation antam. So there are many n related terms which we talk about inflation. వీటన్నిటి పైన కూడా క్లారిటీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి ఫారెన్ ట్రేడ్. హౌ ఇండియా విల్ బి డూయింగ్ ట్రేడ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ పర్టికులర్ కంట్రీ. అంటే మన ఇండియాలో, అంటే ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ of India particular country, how this India will be doing the trade with other countries, and what are the policies which India had kept to do the trade with some other countries, and how other countries are behaving the trade in case of imports and exports with related to country is very very important. So adi mana foreign trade policy lo ekku concentrate cheyali. So foreign trade policies is very very important to exam point of view. So right from ద బిగినింగ్, ఇండియన్ ఇండిపెండెన్స్ నుంచి 2020 వరకు ఉన్నటువంటి ఫారెన్ ట్రేడ్ పాలసీస్ ఏంటి, వాటి వల్ల వచ్చినటువంటి, అంటే ఒక ట్రేడ్ పాలసీ ఇంకో ట్రేడ్ పాలసీకి వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, అండ్ వాట్ వేర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వర్ మెన్షన్డ్ ఇన్ ఫారెన్ ట్రేడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన కంట్రీ లాంటి ఇండియాలో. సో డెవలపింగ్ కంట్రీస్ లాంటి ఇండియాలో మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిపెండెంట్ అపాన్ ద ప్రైమరీ ఆక్యుపేషన్ కాల్డ్ అగ్రికల్చర్. సో సింప్లీ వీ కెన్ సే దట్ అవర్ కల్చర్ is agriculture. Okay, అందుకోసమే ఒక 60 to 65% of the people still dependent on agriculture in this particular day also. అందుకోసమే అగ్రికల్చర్ పైన ఇంటర్ డిపెండెంట్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నవ్ డేస్ అగ్రికల్చర్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అపాన్ ఇండస్ట్రీస్, అండ్ ఇండస్ట్రీస్ బీన్ ఆల్సో ఇంటర్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. వీటి రెండింటి మీద మళ్ళీ సర్వీసెస్ అనే ఒక ఇంపార్టెంట్ సెక్టర్ కూడా ఇంటర్ డిపెండ్ అయి ఉంది. కాబట్టి సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని పాలసీస్, అండ్ పబ్లిక్ ప్రాక్టీస్ చేసేటువంటి కొన్ని ప్రాక్టీసెస్, అండ్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, అండ్ మార్కెట్కి సంబంధించినటువంటి ఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్, అవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫార్మ్ సబ్సిడీస్ అని, అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ పాలసీస్ అని ఆర్ ఫుడ్ సబ్సిడీ పాలసీ స్కీమ్స్ అని చాలా చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. అండ్ సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ వర్ ఆల్సో ప్లాన్ టు ఇంప్రూవ్ ద అగ్రికల్చరల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా ఫర్ ది కాజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా. ఆ కాన్సెప్ట్ పైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇండస్ట్రీస్. సో మనకు తెలుసు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది మన ఇండియాలో ఇట్ హ్యాడ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మోర్ ఆఫ్ అగ్రికల్చర్, వెరాస్ సెకండ్ 5-year ప్లాన్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఇండస్ట్రీస్. సో సెకండ్ 5-year ప్లాన్ నుంచి మనం మొదలు పెడితే ఇండస్ట్రీస్ పైన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ ఫోకస్ చేసింది. ఓకే, సో ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్, అందులో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీస్ ఏంటి, హెవీ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఆ ఇండస్ట్రీస్ కోసం జనరేట్ అయినటువంటి కొన్ని పాలసీస్ ఏంటి, అండ్ వీ నీడ్ టు డిస్కస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ.
ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, దాని ద్వారా తర్వాత వచ్చినటువంటి కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అండ్ 2020 వరకు ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీస్ అండ్ వాటికి రిలేట్ అయినటువంటి కొన్ని పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హియర్ వరల్డ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్కి సంబంధించినటువంటి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంది, మనకేంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. World Trade Organization is an organization which regulate the trade related things without and all over the world అనమాట. ఓకే, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రీవియస్ నేమ్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అది దాని పేరు ఎలా మారింది, అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఏంటి, ఓకే, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, అండ్ దాని కింద కొన్ని అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఉన్నాయి. జస్ట్ లైక్ వీ కెన్ టాక్ అబౌట్ గ్రీన్ సబ్సిడీస్, ఆంబర్ బాక్స్ సబ్సిడీస్ అని. ఓకే, సో ఇలాంటి కొన్ని సబ్సిడీస్ ఉన్నాయి, అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఆన్ విచ్ ఎవ్రీ కంట్రీ షుడ్ గివ్ ద సబ్సిడీస్. ఓకే, ఆ టాపిక్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా మనకి ఇంపార్టెంట్. మనం బ్రెటన్ వుడ్ ట్విన్స్ గా పిలిచేటువంటి వరల్డ్ బ్యాంక్, ఓకే, అండ్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వీటిపైన కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ద రిపోర్ట్స్ విచ్ వర్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇలాంటి వరల్డ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చేటువంటి కొన్ని ఇండిసెస్ అండ్ వాటిలో నుంచి వచ్చేటువంటి కొన్ని రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఓకే ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ర్యాంకింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడితే ఇండియా స్టాండ్స్ యాజ్ అ 12th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్. When you talk about purchasing power parity, India lies in the 4th place. Okay, if you talk about exports గురించి మనం మాట్లాడితే ఇండియా లైస్ ఇన్ 52nd or 53rd ప్లేస్. ఓకే, అలా ర్యాంకింగ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది, వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, సో అలాంటి కాన్సెప్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం దాని యొక్క హెడ్ క్వార్టర్స్, దాని యొక్క ఫంక్షన్స్, దాని యొక్క రోల్, ఓకే, దాని యొక్క లైక్ ఇంట్రెస్ట్ క్రెడిటింగ్ సిస్టమ్, అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ టూ జనరలైజ్డ్ టాపిక్స్. Here we need to talk about poverty and unemployment. These were the two major issues in the developing country like India. ఇవి రెండు కూడా మనకి బ్యాడ్ ఎకానమిక్ ఫ్యాక్టర్స్ అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ద పవర్టీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ టేకెన్ సెవరల్ స్టెప్స్ అండ్ ఎన్నో అన్ఎంప్లాయ్మెంట్ని డిక్రీజ్ చేయడానికి కూడా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ సెవరల్ స్టెప్స్. వీటన్నిటికి సంబంధించినటువంటి గవర్నమెంటల్ స్కీమ్స్ అండ్ పవర్టీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పవర్టీ, అబ్సల్యూట్ పవర్టీ అంటే ఏంటి, రిలేటివ్ పవర్టీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్సల్యూట్ పవర్టీ అండ్ రిలేటివ్ పవర్టీ, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్లో సైకిల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఓకే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీకి సంబంధించినటువంటి కొన్ని ఎలిమినేషన్ మెజర్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఏంటి. ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్, అంత్యోదయ యోజన అనేది ఒకటి ఉంది. ఓకే, అంత్యోదయ యోజన, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ by which it was prepared by the government of India in order to eliminate or in order to provide some welfareness for around 50 crores of Indian public. ఓకే, సో అందుకోసమే ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేటువంటి కొన్ని సర్వేస్ పైన వీటి యొక్క స్టాటిస్టిక్స్ అనేవి మనం నోట్ డౌన్ చేసుకుంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దీస్ టూ పర్టికులర్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఇన్ ఇండియన్ ఎకానమీ విచ్ వీ హ్యావ్ ఈస్ ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, ప్లానింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ప్లానింగ్ మనం చదివే కంటే ముందు వీ నీడ్ టు నో ద హిస్టరీ ఆఫ్ ప్లానింగ్. అసలు ప్లానింగ్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఓకే, ప్లానింగ్ అనేది మన ఇండియా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎలా భాగమైంది, అండ్ వాట్ ఆర్ ద 12 5-year ప్లాన్స్ దట్ వీ హ్యావ్, వాటి యొక్క టైమ్ లైన్, ఆ ప్రతి ఒక్క 5-year ప్లాన్లో వచ్చినటువంటి కొన్ని ప్రైమ్ ఆబ్జెక్టివ్స్, అండ్ వాట్ the government of India had kept the target and how much growth rate that India had achieved in that particular 5 years is very important. And ఆ particular 5-year plan లో జనరేట్ అయినటువంటి ఆర్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మనకు తెలుసు ప్లానింగ్ కమిషన్ బీన్ రీప్లేస్డ్ బై అనదర్ థింక్ ట్యాంక్ ఆర్గనైజేషన్ విచ్ వీ కాల్ ఇట్ యాస్ నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్ మీద కంపల్సరీగా ప్రతి ఒక్క ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ యూ నీడ్ టు నో ద కాంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క కాంపోజిషన్ మనకు తెలియాలి, అండ్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ నీతి ఆయోగ్, అండ్ హౌ దిస్ ఇన్స్టిట్యూషన్
మేకింగ్ సమ్ డిఫరెన్స్ ఇన్ మేకింగ్ ద కంట్రీ అండ్ మూవింగ్ టువర్డ్స్ ఎ డెవలప్డ్ నేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నీతి ఆయోగ్ యొక్క ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పైన కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా దీని కాంపోజిషన్ మీద కానీ దాని యొక్క రిపోర్ట్స్ మీద కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకే, సో యూపీఎస్సీలో తీసుకున్నా ఆర్ ఎస్ఎస్సీలో తీసుకున్నా ఆర్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకున్నా కూడా ఈ నీతి ఆయోగ్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో అదర్ దాన్ దాట్ ఇండియన్ ఎకానమీని ఎప్పుడైనా కూడా కరెంట్ అఫైర్స్ సినారియోలో కనుక ఇంటర్ఫేస్ చేసి కనుక మనం చదివినట్లయితే దెన్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఓకే, ఇండియన్ ఎకానమీని ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా ప్రజెంట్ ఓకే ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ట్రెండ్కి సంబంధించి ఇఫ్ యూ రిలేట్ ఇట్ విత్ ద సబ్జెక్ట్ దెన్ ఇట్ విల్ బీ గుడ్. ఇప్పుడు మనకి లేటెస్ట్గా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా ఫార్మ్ బిల్స్ పైన కొన్ని అజిటేషన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఫార్మ్ బిల్స్ అనేది మనకి ఎక్కడో ఒక దగ్గర ఎకనామీకి కనెక్ట్ అయినటువంటి ఒక పార్ట్. అది ఏ టాపిక్లో వస్తుంది? మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్లో వస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద బిల్ ఇస్? ఓకే, మనం ఎలా ఫోకస్ చేయాలి అంటే అజిటేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, అలా కాకుండా అసలు గవర్నమెంట్ ఏ బిల్స్ ప్రవేశపెట్టింది, ఆ బిల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అది ఏ ప్రొవిజన్ మీద పీపుల్ అజిటేట్ చేస్తున్నారు, అండ్ వాట్ వర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, అండ్ హియర్ వీ నీడ్ టు కంపేర్ విత్ ద ప్రీవియస్ బిల్ అండ్ కరెంట్ బిల్. అలాంటి టాపిక్స్ మీద కనుక మనం లైక్ కాన్సెప్ట్స్ కనుక నోట్ డౌన్ చేసుకున్నట్లయితే దెన్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, సో అలానే economy with current affairs is a very good strategy. So if you mix up economy part with current affairs, ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి కొన్ని కరెంట్ ఇష్యూస్ ఆర్ బర్నింగ్ ఇష్యూస్ పైన కనుక ఎకానమీ రిలేటెడ్గా కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే దట్ విల్ బి వెరీ గుడ్. ఇప్పుడు మనకి లైక్ ఈ పాండమిక్ టైంలో మన ఇండియా అనేది లైక్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రెసిషన్. ఈ రెసిషన్లో ఇండియన్ ఎకానమీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇలాంటి కాన్సెప్ట్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి టూ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యేటువంటి ఎకనామిక్ సర్వే అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్ పాలసీ. ఈ మూడు డాక్యుమెంట్స్ మనం కనుక క్లారిటీగా దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే అసలు బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, బడ్జెట్ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ ఏ ఏ సెక్టార్కి ఎంతెంత అలొకేట్ చేసింది, అండ్ ఈ అలొకేషన్స్ వల్ల జరిగేటువంటి మనకి లాభం ఏంటి అనే దాని మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ ఎకనామీ పార్ట్లో ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్. ఓకే, సో ఆర్బీఐ విషయానికి తీసుకుంటే ఆర్బీఐ కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. సో కొన్ని ఎస్బీఐ తీసుకుంటే ఎస్బీఐ కూడా, అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఫినాన్స్ మినిస్టర్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇట్లా డిపార్ట్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్ విల్ బీ రిలీజింగ్ సమ్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, అసలు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి, ఇలా మనం కనెక్ట్ చేసుకుంటూ ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక మనం చదివినట్లయితే ఇండియన్ ఎకానమీ విల్ బి వెరీ వెరీ ఈజీ టు హోల్డ్. ఓకే, సో ఆల్ యూ నీడ్ టు నో ఇస్ దాట్ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి టాపిక్స్, ఆ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్కి రిలేట్ అయినటువంటి కొన్ని బేసిక్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఆల్ యూ నీడ్ టు connect with the subject. Each and every topic is interrelated and correlated. So if you interconnect the topics and if you mix up it or if you interface it with current affairs then it will be very easy to you. Okay, so చాలా మంది అడుగుతుంటారు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్స్ మనకి స్ట్రాంగ్ ఉండాలంటే, ఆ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయాలంటే ఎలాంటి బుక్స్ మనం చదవాలి అని. ఓకే, సో మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి ఓకే మనకి 11th and 12th స్టాండర్డ్ బుక్స్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేది టైటిల్తో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఆ బుక్స్ కనుక మీరు చదివితే మీకు క్లారిటీ వస్తాయి, బేసిక్స్ అనేవి మీకు స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే, అదర్ దాన్ దట్ యూ కెన్ రిఫర్ రమేష్ సింగ్. ఓకే, ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ బుక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు యూ. ఓకే, సో ఈ రెండు బుక్స్ కనుక రిఫర్ చేసి ఓకే ఇఫ్ యూ హ్యావ్ ద క్లియర్ కట్ ప్రిపరేషన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద క్లియర్ కట్ క్లారిటీ అండ్ strategy for Indian economy then you can easily able to crack any exam.